యోహాను సువార్త 2వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదివితే, ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పినది చెయ్యుడు అనెను. దేవునికి స్తోత్రం. యేసు తల్లి ఏం చెప్తుంది? ఆయన మీతో చెప్పింది అది చెయ్యండి అని పరిచారకులతో యేసు తల్లి అయిన మరియ చెప్పింది. దేవునికి స్తోత్రం. అయితే ఈ పరిచారకులు యేసు దగ్గరికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత యేసు ప్రభు ఏమన్నాడు అంటే, ఈ రాతి బాణాలను నీళ్లతో నింపండి అన్నాడు. ఎవరితో? పరిచారకులతో. అనగానే వారు రెండో మాట మాట్లాడలేదు. ఆ రాతి బాణాలను ఏం చేశారు? వారు నీళ్లతో అంచుల మట్టుకు వారు నింపేశారు. నింపిన తర్వాత అప్పుడు యేసు ప్రభు ఇంకేం చెప్పలేదు. ఇప్పుడు ముంచి అందరికీ విందు చేయండి అన్నాడు. అనగానే వీళ్ళకి డౌట్ రావాలి కదా, ఇదేంటి నీళ్లు పోయమన్నాడు, పోసిన నీళ్లు మళ్ళీ వెంటనే అందరికీ పంచేయమంటున్నాడు, ఇదేంటి, ఈ నీళ్ళు ఎలా తాగుతారు అనాలి. కానీ ఆ పరిచారకులు ఆ మాట కూడా మాట్లాడలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒకసారి మాట్లాడారంటే, వాళ్ళు నీళ్లు పోయమన్నారు, యేసుప్రభు పోయమనగానే వాళ్ళు ఏం చేశారు? ఆ రాతి బాణాలను అంచుల మట్టు నింపారు. నింపిన తర్వాత యేసుప్రభు హోం భీం హాం అని అనలేదు, ఏం అనలేదు. ఏమనుకుంటా, ఇప్పుడు మీరు ముంచి అందరికి కూడా విందు చేయండి అన్నాడు. వాళ్ళ రెండు మాటలు. కానీ పరిచారకులు యేసు మాట ఎందుకన్నారు చెప్పండి? ఏ ప్రశ్న వేయకుండా ఎందుకన్నారంటే, యేసు తల్లి ఏమంది? ఆయన మీతో చెప్పింది చెయ్యండి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒకసారి చూసారా, యేసు తల్లి ఆ పరిచారకులతో ఏం చెప్పిందో అదే ప్రకారంగా ఈ పరిచారకులు ఏం చేశారు? యేసు ప్రభు వారు చెప్పినట్టు వారు చేయడం ద్వారా ఎంతగానో ఆ నీళ్లు ద్రాక్షరసంగా మార్చబడ్డాయి. ఆ నీళ్లు ద్రాక్షరసంగా మార్చబడిన తర్వాత అందరూ తాగారు. తాగిన తర్వాత చాలా సంతోషించారు. దేవునికి స్తోత్రం. ఆ పెళ్లికి చాలా ఘనత వచ్చింది. అర్థమైందంటే, ఆ పెళ్లికి ఏమొచ్చిందంటే చాలా ఘనత వచ్చింది, చాలా పేరు వచ్చింది. కాబట్టి మనము కూడా దేవుడు చెప్పింది మనం చేస్తే దేవుడు మన జీవితాల్లో ఆయన గొప్ప కార్యం చేస్తాడు. మన జీవితాల్లో ఆయన అద్భుత కార్యం చేస్తాడు. మరి దేవుడు చెప్పింది మనం చేయకపోతే మన జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయా? మన జీవితాల్లో ఆశ్చర్యకార్యం జరుగుతాయా? ఎందుకంటే దేవుడు చెప్పాడు అంటే తప్పకుండా అక్కడ కార్యం చేస్తాడు. దేవునికి స్తోత్రం. మనుషులకు అది ఎలా ఉంటది? మనుషులకు మాటలు ఎర్రితనంగా ఉంటాయి. లేకపోతే ఇది జరుగుద్దా, ఎలా జరుగుద్ది ఇది అని మనుషులు అనుకుంటారు. కానీ దేవుడు చెప్పాడు అంటే అది జరగవలసిందే. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. అందులో మంచి పాట ఉంది. ఊహకు అందని ప్రేమ నా యేసు ప్రేమ, వెలకు అందని ప్రేమ నా క్రీస్తు ప్రేమ. దేవునికి స్తోత్రం. చూసారా, యేసు ప్రేమ ఊహకు అందనిది. యేసు ప్రభు చేసే అద్భుతాలు కూడా ఊహకు అందనివే. కాబట్టి అటువంటి అద్భుతాలు యేసు ప్రభు వారు బైబిల్ గ్రంథంలో ఎన్నో చేశాడు. లాజరు చనిపోయి 4 రోజులు అయింది. ఆయన బ్రతుకుతాడని ఎవరికైనా నమ్మకం ఉందా చెప్పండి? ఎందుకంటే ఆయన్ని తీసుకెళ్లి సమాధి కూడా చేశారు. సమాధి చేసి 4 రోజులు అయింది. కానీ యేసు ప్రభు అంటున్నాడు, దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు. దేవునికి స్తోత్రం. నువ్వు నమ్మితే దేవుని యొక్క మహిమను చూస్తావని చెప్పి ఆ సమాధి దగ్గరికి వెళ్ళి లాజరు బయటికి రమ్మనగానే లాజరు సజీవుడై బయటకు వచ్చేసాడు. దేవునికి స్తోత్రం. చూశారండి, అలాగా దేవుని యొక్క మాటలో ఏముంది? శక్తి ఉంది. నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా,
నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా, నీ మాట మరిచిపోనిదయ్యా. ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా. దేవునికి స్తోత్రం. ఏది మారినా ఆయన మాట మారదు. అటువంటి శక్తివంతమైన మాట దేవుడు విడుదల చేశాడు అంటే అదేమవుతుంది? అక్కడ నెరవేరుతుంది. దేవునికి స్తోత్రం. అబ్రహాముతో చెప్పాడు, నీ యొక్క భార్యకు 90 సంవత్సరాలు వచ్చాయని నువ్వేమీ దిగులు పడకో, ఆమె గర్భం ధరించి మళ్ళా ఒక మగబిడ్డని కంటుంది అని అబ్రహాంతో చెప్పాడు. శారమ్మ నవ్వింది, ఇదేంటి నేను ముసల్దాన్ని అయిపోయాను, ఇప్పుడు నాకు పిల్లలేంటి అని శారమ్మ నవ్వుతే దేవుడు అన్నాడు, యెహోవాకు అసాధ్యమైంది ఏదైనా ఉందా? దేవునికి స్తోత్రం. అర్థమైందండి? కాబట్టి దేవునికి అసాధ్యమైంది ఏది లేదో, దేవునికి సమస్తము సాధ్యమే. అయితే మనం చేయవలసిన పని ఏంటి? ఆయన మాట ప్రకారంగా మనం చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క పెళ్లిలో ఉన్న పరిచారకులు మరియమ్మ చెప్పింది ఏమని? ఆయన మీతో చెప్పింది చెయ్యండి. దేవునికి స్తోత్రం. ఏం చెప్పిందని మరియమ్మ? ఆయన యేసు మీతో చెప్పింది మీరు చెయ్యండి అంతే అంది. పరిచారకులు కూడా యేసు ప్రభువారు ఏది చెప్పాడో అదే వాళ్ళు చేశారు. అక్కడ అద్భుతాన్ని కూడా వాళ్ళు చూశారు. దేవునికి స్తోత్రం. కాబట్టి బైబిల్ గ్రంథంలో చాలా మంది దేవుడు చెప్పినట్టు చేసి వారి జీవితాల్లో అద్భుతాలు పొందుకున్నారు. మొదటిగా మనం చూసుకుంటే అబ్రహాంతో దేవుడు మాట్లాడాడు, నీ ప్రాంతాన్ని, నీ యొక్క తల్లిదండ్రులను, నీ బంధువులను విడిచిపెట్టి నేను చూపించే దేశానికి వెళ్ళు, నిన్ను నేను గొప్ప జనంగా చేస్తాను అన్నాడు. అబ్రహాము రెండో మాట మాట్లాడలేదు. మాట్లాడాడంటే రెండో మాట మాట్లాడలేదు. ఇక దేవుడు చెప్పినట్లుగానే మోటాముళ్ళు చదువుకున్నాడు. ఇక దేవుడు చెప్పినట్లుగా ఆయన బయలుదేరాడు. దేవునికి స్తోత్రం. దేవుని మాట విన్న అబ్రహాము నష్టపోయాడా? చెప్పండి. దేవుని మాట విన్న అబ్రహాము నష్టపోలేదు, ఆస్తికి కర్త అయిపోయాడు. దేవునికి స్తోత్రం. ఎంతగానో సంతానం అభివృద్ధి పొందాడు, తన జీవితంలో గొప్ప ఆశీర్వాదం పొందాడు. విశ్వాసులకు తండ్రిగా ఈనాడు పరదేశంలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు నమ్ముకున్న ప్రతి ఒక్కరు కూడా ఎవరి బిడ్డలో? చెప్పండి. విశ్వాసులు అనబడిన ప్రతి ఒక్కరు కూడా అబ్రహాము యొక్క బిడ్డలుగా మార్చేశాడు ఆయన. దేవునికి స్తోత్రం. అలాగే బైబిల్ గ్రంథంలో నోవాహు ఎంతగానో దేవుని యొక్క మాట విన్నాడు. దేవుడు ఏం చెప్పాడు? ఇదిగో నేను జలప్రళయాన్ని భూమి మీదకి రప్పించబోతున్నాను, నిన్ను నీ కుటుంబాన్ని రక్షించుకోవడానికి ఒక ఓడను తయారు చేయమన్నాడు ఆయన. ఏం చెప్పాడంటే నిన్ను నీ కుటుంబాన్ని రక్షించుకోవడానికి ఒక ఓడను తయారు చేయమని నోవాహుతో చెప్పగానే దేవుని యొక్క మాటలు ఎర్రి మాటలుగా ఆయన తీసుకోలేదు. తీసుకున్నాడంటే తీసుకోలేదు. తీసుకోకుండా దేవుని యొక్క మాటను ఆయన మనసారా నమ్మాడు. ఒక ఓడను తయారు చేయడం మొదలుపెట్టాడు. ఆ ఓడ ఎన్ని సంవత్సరాలు పట్టింది? చెప్పండి. 120 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు అంటే 120 సంవత్సరాలు ఓడను తయారు చేశాడు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా, నోవాహు నువ్వేంటి ఊళ్ళో వాడ కడుతున్నావు? ఎవడైతే ఎక్కడ కడతాడు? వాడ సముద్రం పక్కన కడతాడు. ఎందుకంటే అటు నుంచి అలాగే సముద్రం దోసేయడానికి. ఈయన ఎక్కడ కడుతున్నాడు? ఊళ్ళో కడుతున్నాడు వాడ. వాళ్ళందరూ అడిగేవారు, నోవాహు నువ్వేంటి ఇక్కడ కడుతున్నాడు వాడ? ఈ వాడ ఎలా తీసేయాలి సముద్రంలోకి అంటే, అరే బాబు సముద్రం తీసుకెళ్ళడానికి కాదు, ఈ వాడ పూర్తి అయిపోయిన తర్వాత జలప్రళయం వచ్చి ఎంతగానో ఈ యొక్క భూమిని ముంచేస్తుంది, కాబట్టి మీరందరూ కూడా నా ఓడలోకి వచ్చేయండి అంటే వాళ్ళందరూ కూడా హేళన చేశారు. వాళ్ళందరూ కూడా ఎంతగానో నవ్వారు. వీడెవడో పిచ్చోళ్ళ ఉన్నాడు, ఏంటి వర్షానికి ఈ భూమి అంతా మునిగిపోద్దా, ఆ వర్షానికి వాడ తేలిపోద్దా అని అందరూ కూడా ఎక్కిరించారు నోవాహును.
మొత్తానికి 120 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత వాడ తయారైపోయింది. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. వాడ తయారైపోయిన తర్వాత అప్పుడు వర్షం మొదలైంది. అదే వర్షము పెద్ద గాలివానగా మారిపోయి ప్రచండ వర్షం కురిసిందంట. ఏ వర్షం అంటే ప్రచండ వర్షం కురిసిన తర్వాత విజయవాడ ఎలా మునిగిపోయిందో అప్పుడు నోవాహు ఉన్న ఆ యొక్క ప్రపంచమంతా కూడా అలాగే నీళ్ల ద్వారా పర్వతాలు కూడా మునిగిపోయాయి. దేవునికి స్తోత్రం. ఈ వాడ నీళ్ల మీద తేలిపోయింది. చూశారండి, నీళ్ల మీద తేలిపోయింది. తేలిపోయి కేవలం నోవాహు కుటుంబం మాత్రమే రక్షించబడ్డారు. మిగతా వాళ్ళందరూ కూడా ఏమైపోయారండి? జల సమాధి అయిపోయారు. ఏమైపోయారు? జల సమాధి అయిపోయారు. నోవాహు దేవుని యొక్క మాట విన్నాడు కాబట్టే ఎంతగానో నోవాహు కుటుంబం రక్షించబడింది. దేవునికి స్తోత్రం. అలాగే బైబిల్ గ్రంథంలో మనం చూస్తే మోషే కూడా దేవుని యొక్క మాట విన్నాడు. మోషేతో చెప్పాడు, మోషే అదిగో నా ప్రజలు ఐగుప్తులో బానిసలుగా ఉన్నారు, కాబట్టి నువ్వు వెళ్ళి నా ప్రజలను ఎంతగానో పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించు అని చెప్పగానే మోషే కూడా ఏం చేశాడంటే ఎంతగానో ఫరో దగ్గరికి వెళ్ళి ఫరోతో మాట్లాడి ఫరో వెనకపోయినప్పుడు కూడా దేవుడు ఏం చేశాడు? ఐగుప్తు దేశం మీదకి 10 తెగుళ్ళు రప్పించి తన బిడ్డలైన ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలను ఆ యొక్క బానిసత్వం నుండి, ఐగుప్తుల యొక్క బానిసత్వం నుండి ఆయన బయటికి తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనం దేవుని యొక్క మాట వింటే ఆయన కార్యం చేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. అర్థమైందండి మీకు? మనం దేవుని మాట వింటే ఆయన కార్యం చేస్తాడు. మనం దేవుని యొక్క మాట వినకపోతే మరి ఆయన కార్యం చేస్తాడా? చెప్పండి. కాబట్టి మనం దేవుని యొక్క మాట వినేవారుగా ఉండాలి. అందుకోసం మరియమ్మ ఏముంది? పరిచారకులను పిలిచి ఏమందంటే యేసు చెప్పింది మీరు చెయ్యండి. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. యేసు చెప్పింది మీరు చెయ్యండి అని చెప్పగానే పరిచారకులు యేసు చెప్పినట్టే చేశారు తప్ప ఎదురు ప్రశ్నలు వేశారా? ఎదురు ప్రశ్నలు వేయలేదు. వెయ్యకుండా యేసు ప్రభు వారు ఏం చెప్పాడో అదే రీతిగా వాళ్ళు చేశారు. కాబట్టి ఎంతగానో అందరూ కూడా ఆ యొక్క నీళ్లు ద్రాక్షరసంగా మారి అందరినీ కూడా సంతోషపరిచాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనం కూడా దేవుని యొక్క మాట వినేవారుగా ఉండాలి. దేవుని యొక్క మాట వింటే మన జీవితంలో అద్భుతం ఏంటో మనం చూడగలము. దేవుని యొక్క మాట మనం వినకపోతే లోతు భార్య ఎలాగా పనికి రాకుండా పోయిందో అలా మనం పనికి రాకుండా పోతాం. అర్థమైందంటే దేవుని మాట మనం వినకపోతే లోతు భార్య ఎలాగా ఎవరికి పనికి రాకుండా ఉప్పు స్తంభంగా మారిపోయిందో మన జీవితాలు కూడా అదే రీతిగా ఉంటాయి. కాబట్టి మనం దేవుని యొక్క మాట వినేవారుగా ఉండాలి. కాబట్టి ఇక్కడ దేవుని మాట ఎవరు విన్నారు? చెప్పండి. పరిచారకులు విన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. అబ్రహాము విన్నాడు, అలాగే నోవహు విన్నాడు, అలాగే మోషే విన్నాడు, అలాగే యేసు ప్రభు యొక్క శిష్యులు కూడా యేసు ప్రభు యొక్క మాట విన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. ఎవరు విన్నారండి? యేసు ప్రభు శిష్యులు కూడా యేసు ప్రభు యొక్క మాట విన్నారు. చూడండి ఒకసారి మత్తయి సువార్త 4వ అధ్యాయము. మత్తయి సువార్త 4వ అధ్యాయం 18వ వచనాన్ని మనం చదివితే ఇక్కడ ఈ మాటలు మనకు కనిపిస్తూ ఉంటాయి. యేసు గలిలయ సముద్రం తీరమున నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను అతని సహోదరుడైన ఆంద్రియ అను 2 సహోదరులు సముద్రములో వల వేయుట చూసెను. వారు జాలరులు. ఆయన నా ఎంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను ఎంబడించిరి. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. చూసారండి, వెంటనే
ప్రభువా నాకు ఇప్పుడు కుదరదు, ఇప్పుడు నాకు ఖాళీ లేదు, నేను చేపలు పట్టుకోవాలి, లేకపోతే మా ఇంటికాడ మా నాన్నతో చెప్పాలి అని ప్రశ్నలు మాత్రం వీళ్ళు వేయలేదు. దేవునికి స్తోత్రం. వెయ్యకుండా వెంటనే వలలు విడిచిపెట్టేశారు. వలలు విడిచిపెట్టేసి ఏం చేశారు? యేసు ప్రభుని వెంబడించారంట. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. ఏం చేశారంటే యేసు ప్రభుని వెంబడించారు. యేసు ప్రభుని ఎప్పుడు వీళ్ళు వెంబడించారో అప్పుడే యేసు ప్రభు వారు వీళ్ళకు అనేకుల్ని బాగు చేసే స్వస్థత వరాన్ని ఇచ్చాడు. ఏమిచ్చాడంటే అనేకులను బాగు చేసే స్వస్థత వరాన్ని ఇచ్చాడు. ఎవరికి ప్రార్థన చేసినా వాళ్ళలో ఉన్న దయ్యాలు కానీ, వారికి ఉన్న సమస్యలు కానీ, రోగాలు కానీ, వ్యాధులు కానీ పోయేవి. అంతేకాకుండా చనిపోయిన వారిని కూడా నజరేయుడ యేసు నామములో ప్రార్థన చేస్తే వాళ్ళు లేచిపోయేవారు. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం దేవుని యొక్క మాటను వినేవారుగా ఉండాలి. దేవుని యొక్క మాట ప్రకారంగా నడిచేవారుగా మనం ఉంటే మన జీవితంలో అనేకమైన ఆశీర్వాదాలు ప్రభు ఇస్తాడు. ఎంతగానో మన కుటుంబాన్ని ప్రభు ఎంతగానో నడిపిస్తాడు. ప్రభువే ఎంతగానో మనకు తోడుగా ఉంటాడు. ప్రభువే మనకు కాపరిగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని యొక్క మాటను వినే మనస్సు మనకు ఉండాలి. దేవుని యొక్క మాట ప్రకారంగా మనం నడవాలి. అప్పుడే మనకు అసాధ్యమైంది కూడా ప్రభు సాధ్యం చేస్తాడు. దేవునికి స్తోత్రం. అంతేకాకుండా ఈ లోకంలో మనం ఏది కోరుకున్నా ప్రభు ఏం చేస్తారట? అది మనకి ఇస్తాడు. దేవునికి స్తోత్రం. అది ఎంత ఖరీదైందైనా, అది ఎంత కష్టమైందైనా కూడా ప్రభు ఏం చేస్తాడు? అది మనకి ఇస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క మాట మనం వినేవారిగా ఉండాలి. అలాగే చివరిగా మనం చూస్తే గుడ్డివారు. ఎవరంటే? గుడ్డివారు యేసు ప్రభు యొక్క మరి మాట విన్నారు. దేవునికి స్తోత్రం. చాలా మంది గుడ్డివాళ్ళు యేసు ప్రభు యొక్క మాట విన్నారు. అయితే ఒక వ్యక్తి కోసం మనం చూసుకుందాం. ఒక వ్యక్తి కోసం మనం చూద్దాం. చూడండి ఒకసారి యోహాను సువార్త చివరి మాట. యోహాను సువార్త 9వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూస్తే ఇక్కడ ఒక గుడ్డివాడితో యేసు ప్రభు వారు ఈ రీతిగా అని చెప్పాడు. 9వ అధ్యాయము 6వ వచనాన్ని చదవండి. యోహాను సువార్త 9వ అధ్యాయము 6వ వచనము చదవండి. ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్మి వేసి ఉమ్ముతో బురద చేసి వారి కన్నుల మీద ఆ బురదను పూసి నీవు సిలోయము కోనేటికి వెళ్ళి అందులో కడుక్కోమని చెప్పాను. సిలోయము మాటకు పంపబడిన వాడని అర్థము. వాడు వెళ్ళి కడుక్కొని చూపు గలవాడై వచ్చాను. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. చూశారంటే ఆ బుడద ఏం చేశాడు? ఆ గుడ్డివాడి యొక్క కళ్ళకు పూశాడు. పూసి వెళ్ళి ఇప్పుడు సిలోయం అనే కోనేటిలో కడుక్కో అన్నాడు. అనగానే ఆయనకి డౌట్ రావాలా? ప్రభువా, ఎన్నోసార్లు నేను అందులో స్నానాన్ని చేశాను, నేను చేసిన కూడా నాకు కళ్ళు రాలేదు, ఇప్పుడు వెళ్ళి కళ్ళు కడుక్కోమంటున్నావు, అది ఎలా సాధ్యం ప్రభువా అని ప్రశ్నించాలి. కానీ ప్రశ్నించాడా? చెప్పండి. ప్రశ్నించలేదు అంటే అతను ఏముంది? సంపూర్ణ విశ్వాసం ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. అర్థమైందంటే సంపూర్ణ నమ్మకం ఉంది ఆయనలో. యేసు మీద సంపూర్ణమైన నమ్మకం ఉంది. యేసు చెప్పాడు అంటే తప్పకుండా నా కళ్ళు వచ్చేస్తాయి అనేక నమ్మకంతో ఏం చేశాడు? ఆ కోనేట్లోకి వెళ్ళి తన కళ్ళు ఏం చేశాడంటే కడుక్కున్నాడు. కడుక్కోగానే వెంటనే సూపు వచ్చేసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి యేసు మాట వింటే అసాధ్యమైనది దాన్ని కూడా ఆయన సాధ్యం చేయగలడు. దేవునికి స్తోత్రం. చాలా మంది దేవుని యొక్క మాట వినకే అనేక అద్భుతాలు పొందుకోలేకపోతున్నారు, అనేక ఆశ్చర్య కార్యాలు పొందుకోలేకపోతున్నారు. ప్రభు యొక్క మాట వింటే
ఆయన ఎటువంటి అద్భుతాన్నైనా కూడా చేయగల సమర్థుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుని మాట వినేవారుగా మనం ఉందాం. దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందుకుందాం. ప్రభు యొక్క మాటలు దీవించునుగాక. ప్రార్థన